ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్నిసార్లు నేను కాంప్రమైజ్ కావాలి? ఎన్నిసార్లు నాకు నేను సర్ది చెప్పుకోవాలి? చెయ్యి కూడా చేసుకున్నాక ఆ తర్వాత ఇంకా ఎలా సర్దుకుపోమంటావు? ఇలాగే ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి. దానికి కారణం నేనే అంటాడు. నన్ను తిడతాడు, కొడతాడు, అన్నీ భరించాలా? శ్రీనుకి నా మీద ఉన్నది ప్రేమ కాదు, అధికారం. అమెరికా నుంచి వచ్చింది కదా, అడగడానికి ఎవ్వరూ లేరు అని చిన్న చూపు తనకి. అందుకే నేను ఏం చేసినా అందులో తప్పునే చూస్తున్నాడు, అపార్థం చేసుకుంటున్నాడు, ఆధిపత్యం చూపిస్తున్నాడు. అతనికి అర్థం చేసుకోవడం తెలియదు. అధికారం చూపించడానికి అలవాటు పడిపోయాడు. అందుకేగా అందరి ముందు నా మీద చేయి చేసుకున్నాడు. మొదటిసారని ఊరుకున్నాను, మరొకసారి అదే జరిగితే తిరిగి కొడతాను. అది నా క్యారెక్టర్, అలా జరగకూడదు. మా మధ్య ఏ గొడవలు రాకుండా ఉండాలంటే మా మధ్య మీరుండకూడదు. మేమిద్దరం మాత్రమే ఉండాలి. అందుకే అమెరికా వెళ్ళిపోదామన్నాను. కుదరదు అన్నాడు. అందుకే నేను ఈ పెళ్లి వద్దు అన్నాను. మేము బాగుండాలి, మా మధ్య ప్రేమ ఉండాలి అంటే మా మధ్య మీరెవరూ ఉండకూడదు. అప్పుడు మా మధ్య ఎలాంటి గొడవ రాదు. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోదామన్నాను. ఇక్కడే ఉండి పెళ్ళయ్యాక కొట్టుకోవడం కన్నా, ప్రేమ లేకుండా బ్రతకడం కన్నా విడిపోయి బ్రతకడం మంచిది కదా. అతనికి నచ్చినట్టు అతను బతుకుతాడు, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. మరి మీ అమ్మకి నేనిచ్చిన మాట? ఈరోజు బ్రతుకున్న మనిషికిచ్చిన మాటకే విలువ లేదు పెద్దమ్మ. ఇంకా ఈ లోకంలో లేని మా అమ్మకిచ్చిన మాట గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మనుషులకే విలువ లేనప్పుడు మాట గురించి ఆలోచిస్తున్నావేంటి పెద్దమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.